న్యూఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకరమైన కారు పేలుడు ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం జరిగిన ఈ దాడిలో 10 మంది మృతి చెందగా 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతను బట్టి ఇది మిలిటరీ గ్రేడ్ ఎక్స్ప్లోజివ్గా జరిగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ దారుణానికి పాల్పడింది డాక్టర్ మొహమ్మద్ ఉమర్ అనే వైద్యుడు ఆత్మాహుతిగా చేసుకున్నట్టుగా తేలింది. ఈ దాడికి కొన్ని గంటల ముందే ఫరీదాబాద్లో ఉగ్ర మాడ్యూల్పై దాడి చేసి అధికారులు భారీ మొత్తంలో 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థకు సంబంధించిన కీలక మహిళా నియామక నెట్వర్క్ బయటపడడం దర్యాప్తు సంస్థలను ఆశ్చర్యపరిచింది. Sealed off the area before senior officials ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో 10 మంది మృతి చెందగా దర్యాప్తు సంస్థలు ఇది మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థంతో జరిగిందని అనుమానిస్తున్నాయి. ఈ దాడిని ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు చెందిన వైద్యుడు డాక్టర్ మొహమ్మద్ ఉమర్ ఆత్మాహుతిగా జరిపినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఉమర్ దాడికి పాల్పడడానికి కొన్ని గంటల ముందే అధికారులు ఫరీదాబాద్లోని ఉగ్ర మాడ్యూల్పై దాడి చేసి 2900 కిలోల అమ్మోనియం నైట్రేట్తో సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాన్ని ఒక AK-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ ఉమర్ ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్లో కీలక సభ్యుడని దర్యాప్తులో తేలింది.